ఏపీలో ఖరీఫ్ సీజన్ కు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. రైతులకు సాగునీటి కొరత లేకుండా చూడాలన్న లక్ష్యంతో ధవళేశ్వరం బ్యారేజీ నుంచి తూర్పు డెల్టా కాలువకు సాగునీటిని విడుదల చేసింది. ఈ సందర్భంగా బ్యారేజీ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రి కందుల దుర్గేష్. మరింత సమాచారాన్ని మా రాజమండ్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఖరీఫ్ సాగు కోసం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుండి గోదావరి డెల్టాకు ఈరోజు నీరు విడుదల చేయడం జరిగింది. అయితే మంత్రి కందుల దుర్గేష్ ఈ నీటిని విడుదల చేయడం జరిగింది. ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇక్కడ నీటిని విడుదల చేశారు. అయితే బ్యారేజీ వద్ద పూజలు చేసిన అనంతరం కూడా నీటిని విడుదల చేశారు స్విచ్ ఆన్ చేసి. అలాగే ఈ కార్యక్రమంలోని కాకినాడ, కోనసీమ జిల్లాల ప్రజాప్రతినిధులందరూ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాల్లోని ఆయకట్టుకు ఈరోజు నీరు విడుదల చేయడం జరిగింది. అయితే ఖరీఫ్కి ముందే నీటి విడుదల చేయాలన్న ముఖ్యమంత్రి ఆదేశం మేరకు నీటిని ముందుగానే విడుదల చేయడం జరిగింది. ప్రతి ఏడాది కూడా జూన్ 10వ తేదీ నుండి నీటిని విడుదల చేసేవారు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ 1 నుంచే కూడా నీటిని విడుదల చేయడం మొదలుపెట్టారు. అయితే ఈసారి ఒకరోజు ముందుగానే మే 31వ తేదీనే ఇక్కడ నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు కూడా గోదావరి డెల్టాకు నీరు విడుదల చేయడం జరిగింది. అయితే ఉభయ గోదావరి జిల్లాలోని ఆయకట్టుకు నీరు విడుదల చేస్తున్నారు. అయితే తూర్పు డెల్టా కాలువల ద్వారాగా 95,000 అలాగే నిడదోలు, కొవ్వూరు ఒకటికి సంబంధించి 41,000 ఎకరాలకు సాగునీరుని ఈరోజు విడుదల చేయడం జరిగింది. నాట్లు తొందరగా వేసుకోవాలని చెప్పేసి రైతులకు సూచనలు చేస్తున్నారు. అలాగే ముందుగా నీటిని విడుదలతోటి త్వరగా పంట త్వరగా చేతికందుతుందని చెప్తున్నారు. తద్వారా రైతులు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మంత్రులు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం గోదావరి డెల్టాను నిర్లక్ష్యం చేసింది. ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ గేట్లు మరమ్మతులకు కూడా నిధులను కూడా ఈసారి అయితే ఇవ్వడం జరిగింది. అయితే గత ప్రభుత్వం అయితే నిధులు కూడా ఇవ్వలేదని చెప్పడం చెప్తున్నారు. అలాగే బ్యారేజీ గేట్లకు సంబంధించి మరమ్మతులకు సంబంధించి 1.48 కోట్ల రూపాయలను చంద్రబాబు నాయుడు గారు నిధులు విడుదల చేసినట్లుగా ఈ మంత్రులు చెప్పడం జరిగింది. అలాగే గోదావరి డెల్టా కాలువల మరమ్మతులకు కూడా ప్రభుత్వం 13 కోట్లు కూడా ఇచ్చింది. అలాగే సాగునీటి సంఘాల ద్వారాగా కాలువల మరమ్మతులు కూడా చేపట్టడం జరుగుతుంది. 24 గంటల్లోనే ధాన్యం డబ్బును రైతుల ఖాతాలో కూడా జమ చేసేయడం జరిగిందని చెప్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో రైతులు ఆనందంగా ఉన్నారని, దశల వారీగా గోదావరి డెల్టాకు కాలువలకు నీరు విడుదల చేస్తున్నామని చెప్తున్నారు. అలాగే రైతులు సుభిక్షంగా ఉండాలంటే కూటమి ప్రభుత్వం ఉండే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు విడుదల చేసిన నీళ్ళు చూసినట్లయితే తూర్పు డెల్టా దగ్గర నుంచి అయితే ఈ తూర్పు డెల్టాకు సంబంధించి నీటిని విడుదల చేయడం జరిగింది. ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం తూర్పు డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు. ఇక్కడ నుంచి కూడా ఇక్కడ కాకినాడ జిల్లాకు ఇక్కడ నుంచి నీరు వెళ్ళటం కూడా జరుగుతుంది. అలాగే సెంట్రల్ డెల్టాకు సంబంధించి కోనసీమ ప్రాంతాన్ని అందరికీ కూడా నీరు అందించడం జరుగుతుంది. అదే పశ్చిమ డెల్టా సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ మొత్తం అన్ని ఉమ్మడి ఉభయ అక్కడ గోదావరి జిల్లాలందరికీ కూడా నీటిని అందించడం అయితే జరుగుతుందని చెప్పడం జరుగుతున్నది. దశల వారీగా ఈ నీటి విడుదల కార్యక్రమాన్ని అయితే చేపట్టి ముందుగా నీటిని విడుదల చేయడం వలన ప్రకృతి వైపరీత్యాలు అంటే అక్టోబరు, నవంబర్, డిసెంబర్ నెలలోని వచ్చే ప్రకృతి వైపరీత్యాల నుంచి ముందుగా పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుగానే ఈ నీటిని విడుదల చేయడం